సో నెక్స్ట్ ధనుస్సు రాశి సెక్రటేరియస్ మూల 1 2 3 4 పూర్వాషాఢ 1 2 3 4 ఉత్తరాషాఢ 1 ఆదాయం 14 వ్యయం 11 రాజపూజ్యం 5 అవమానం 6. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని అనేటువంటిది నడుస్తూ ఉంది. బట్ ఈ సంవత్సరము గత 10 సంవత్సరాల నుండి తీసుకుంటే మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంది. మెల్లిమెల్లిగా మీ జీవితం ముందుకెళ్ళే అవకాశం ఉంది. నడవలేని స్థితిలో ఉన్న మీ జీవితం నడుస్తూ పరిగెడుతూ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి. జాగ్రత్తగా మీకు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, రైతులు, కాంట్రాక్టర్లు అందరికీ కూడా 100కు 90% అనుకూలంగా ఉంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వీసాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లో అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఒకటే ఒక సమస్య ఏమిటి అంటే ఒకటేసారి జీవితం ముందుకు వెళ్ళడం ప్రారంభించిన సమయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖచ్చితంగా సమస్యల నుండి గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. నేను వేసే మార్కులు 100కు 90 మార్కులు ఈ రాశికి వేస్తాను పాజిటివ్గా. ధనుస్సు రాశికి చాలా రోజుల నుండి కష్టాలు పడుతున్నారు, తొలగిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళకండి. అలాగే ఈగోను చంపుకోండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతారు కాబట్టి ఈగో స్టార్ట్ అవుతుంది. సో దానికి దూరంగా ఉండండి. అలాగే రెమెడీస్ విషయానికి కనుక వచ్చినట్లయితే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోండి. జస్ట్ 450 రూపాయలు ఉంటుంది. అలాగే దీంతోపాటు శనివార నియమాన్ని పాటించండి. సప్త శనివార వ్రతం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి శనీశ్వరుని యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క పూజ ఉంటుంది. దీన్నే సప్త శనివార వ్రతం అంటారు. మార్కెట్లో పుస్తకం దొరుకుతుంది. 7 శనివారాలు ఈ పూజ చేయండి. మీకు తిరుగులేదు, సమస్యల నుండి బయటపడతారు.